హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చౌచౌ అండి, బెంగళూరు వంకాయ అంటారు. దాన్ని టొమాటో వేసి పప్పు. ఒకసారి ఆ రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక 1 గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఎర్రకందిపప్పు, హాఫ్ గ్లాస్ పచ్చికందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నానండి. దాన్ని కుక్కర్లో వేసేస్తున్నాను. దీనికోసం మన వెజిటేబుల్స్ ఈ బెంగళూరు వంకాయ ఒకటి, అలానే టొమాటో, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను. వాటన్నిటిని పీల్ చేసేసి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు తీసుకున్న కుక్కర్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇందులోనే కొద్దిగా చింతపండు, కారము, పసుపు వేసేసి కుక్కర్ పెట్టేయాలండి. ఒక 6 నుంచి 7 వరకు విజిల్స్ రానివ్వండి. పప్పు బాగా మెదిగిపోతుంది. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టండి, మిగతావన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 విజిల్స్ రానిస్తే పప్పు బాగా మెదిగిపోతుందండి. ఈ విధంగా బాగా మెదిగిపోతే పప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇంకా ఒక 6 నుంచి 7 విజిల్స్ రానివ్వండి. ఇలా విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రెషర్ అంతా లోపలిది పోయేదాకా ఒక 15 మినిట్స్ కుక్కర్ని పక్కన పెట్టేయండి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఇంకా మనము పప్పుకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో కొద్దిగా స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత దీనికోసం పోపు పెట్టుకోవాలి. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇంక మనం దీనికోసమని పోపు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేయండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా దంచేసేసి వేసేయండి. పప్పులో వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇలానే ఎండుమిర్చి, అలానే పోపు దినుసులు, కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ఈ స్మాష్ చేసుకున్న పప్పును కూడా వేసి మిక్స్ చేసేసేయండి. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి ఒక పప్పుని బాగా ఉడకనివ్వండి. పప్పు తాలింపు అంతా మిక్స్ అయ్యే వరకు కొద్దిగా పప్పుని ఉడకనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి ఇంకా 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మనకి పప్పు రెడీ అవుతుందండి. అన్నంలోకైనా చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.